మిత్రులందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. మాఘమాసంలో వచ్చే అత్యంత శక్తివంతమైన రోజు ఈ రోజు మాఘ పౌర్ణమి. ఈ రోజు ఏ పూజ చేసుకోవాలి, ఏ నియమాలు పాటించాలి, మాఘ స్నానం ఎందుకు చేయాలి, ప్రతి ఒక్కరూ ఇంటిలోనే సులభంగా చేసుకునే పూజా విధానంను ఈ వీడియోలో మీకోసం అందిస్తున్నానండి. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ నేను మరిన్ని వీడియోలు చేయడానికి ఎంకరేజ్మెంట్ లా ఉంటుందండి. ప్రతి సంవత్సరము 12 పౌర్ణములు వస్తూ ఉంటాయి. ఇందులో అత్యంత శక్తివంతమైన పౌర్ణమి మాఘ పౌర్ణమి, ఇంకా కార్తీక పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి చాలా విశిష్టమని పెద్దలు చెప్తూ ఉంటారు. ప్రతి పౌర్ణమికి ఒక విశిష్టత ఉంటుందండి, కానీ మాఘ పౌర్ణమికి ఉన్న విశిష్టతే వేరు. ఎందుకంటే ఈ రోజు ఆ లోకంలో నేలే లలితమ్మ ఆదిపరాశక్తి త్రిపుర సుందరి పుట్టినరోజండి. ఈ మాఘ పౌర్ణమి చాలా విశేషమైన రోజండి. ఈ రోజు మన పురాణాల ప్రకారము లలితాదేవి జయంతిని జరుపుకుంటాము. లలితాదేవిని ఆరాధిస్తాము. లలితాదేవినే కాదండి, శ్రీ మహావిష్ణువును, పరమశివుణ్ణి, ఇంకా ఆంజనేయ స్వామిని కూడా ఆరాధిస్తే చాలా మంచిది. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారము ఈ రోజు శ్రీ మహావిష్ణువు గంగాజలంలో ఉంటాడటండి. అందుకే గంగా నదిలో స్నానం చేస్తే విశేష ఫలితం లభిస్తుందని పెద్దలు చెప్తున్నారు. మాఘ పౌర్ణమి అంటేనే రుద్ర స్నానం, నదీ స్నానం, అందుబాటులో ఉన్న కొలను, చెరువు ఎక్కడైనా 7 జన్మలలో చేసిన పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయండి. మాఘమాసమంతా సూర్యోదయానికి పూర్వమే స్నానం చేయలేని వారు కనీసము ఈ ఒక్కరోజు మాఘ పౌర్ణమి రోజు చేసిన నెల రోజులు చేసిన పుణ్యఫలం లభిస్తుందని పెద్దలు చెప్తున్నారు. మాఘమాసంలో విష్ణుమూర్తిని, ఆ పరమశివుణ్ణి పూజ చేసుకోవచ్చు. అయితే నేను ఈరోజు లలితా జయంతి కూడా ఉంది కాబట్టి ఆ లలితమ్మకు పూజ చేసుకుంటున్నానండి. అమ్మకు పసుపు, కుంకుమ, గంధము, పూలు, దీపం, ధూపం ఇవన్నీ అమ్మకు చాలా ఇష్టం. అంతేకాక పంచామృతాలతో అభిషేకిస్తే అమ్మ ఎంతో పరవశించిపోయి తప్పకుండా మనపై కరుణ చూపిస్తుందట. అంతేకాక పండ్లతో కూడా అభిషేకం చేయవచ్చు. డ్రై ఫ్రూట్స్ తో కూడా అమ్మకు పూజ చేయవచ్చండి. అమ్మకు ఎర్రటి పూలు, కనకాంబరాలు, ఇంకా మల్లెలు, విరజాజులు చాలా చాలా ఇష్టమట. ఇలా లలితమ్మను మంగళ ద్రవ్యాలతో, పంచామృతాలతో అభిషేకిస్తూ ఈ వీడియోలో మీ ముందుకొచ్చానండి. ఇక పూజలోకి వెళ్తే అమ్మకు గంధం బొట్లు పెట్టి కనకాంబర మాల వేసి అమ్మను చక్కగా పీఠంపై ప్రతిష్ఠ చేశానండి. అమ్మకు పూజ చేస్తున్నంతసేపు చాలా చెప్పలేని ఆనందం. అమ్మను చేతిలో పట్టుకున్నానో లేదో ఎక్కడలేని ధైర్యం, మానసిక ఆనందం లభించింది. అదే ఆనందంతో, అదే ఉత్సాహంతో అమ్మకు పూజ చేశానండి. తప్పకుండా మీరు కూడా ఈ పూజ చూసి తరించండి ఫ్రెండ్స్. మొదట అమ్మను పూలతో అలంకరించాను. అమ్మ ముందు 2 దీపపు కుందులు పెట్టుకున్నాను. అమ్మకు పిండి దీపాలు, ఆవునేతితో దీపం వెలిగిస్తే చాలా ఇష్టమట. పిండి దీపాలు కూడా పెట్టానండి. ఇంకా నా దగ్గర లలితా అమ్మవారి విగ్రహం కూడా ఉందండి. అమ్మను తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. ఇంకా 5 పిండి దీపాలు తమలపాకులపై పెట్టుకున్నానండి. దీపలక్ష్మిలను పూలతో అలంకరించాను. మొదటగా గణపతి పూజ చేసుకోవాలి కదండి. అందుకే గణపతిని తయారు చేసి తమలపాకులో ఆ గణపయ్యను ఆసనం వేసి ప్రతిష్ఠ చేశాను. ఇక గణపతిని పూలతో అలంకరించి కుంకుమ, గంధము, అక్షంతలు గణపయ్యకు సమర్పించాను. ఇంకా గణపతి అష్టోత్తరం లేదంటే ఓం గం గణపతియే నమః అంటూ గణపయ్యను పూజ చేసుకోవాలండి. గణపయ్యకు బెల్లం ముక్క అంటే ఎంతో ఇష్టం. అందుకే గణపయ్యకు బెల్లం ముక్క సమర్పించాను. ఇక లలితమ్మ పూజ పౌర్ణమి రోజు, అందులో లలితమ్మ పుట్టినరోజు లలితా జయంతి, అది మాఘ పౌర్ణమి రోజు రావడము. అంతేకాదు సతీదేవి, గౌరీదేవి పుట్టినరోజు అని కూడా అంటారండి. ఇంత పరమ పవిత్రమైన రోజున ఆ త్రిపుర సుందరి అయిన లలితమ్మకు పూజ చేసుకోవడము, ఇక ఈ జన్మకు ఈ భాగ్యాన్ని ఇచ్చిన అమ్మకు ధన్యవాదాలు చెప్పుకుంటూ పూజ ప్రారంభిస్తున్నానండి. మొదటగా అమ్మకు పసుపుతో అభిషేకం చేశాను. అభిషేకానంతరము హారతి చూపించాను. ఏకహారతితో దీపాలు వెలిగించి అమ్మకు హారతి ఇచ్చానండి. ఆ తర్వాత అమ్మా నీ పూజకు పూసిన కదంబ పుష్పాన్ని, అమ్మకు కుంకుమతో అభిషేకం చేశాను. అమ్మ రూపం కుంకుమలో నాకు కనిపించింది. అమ్మ కుంకుమలో చాలా రౌద్ర రూపంలో ఉందండి. మీరు కూడా లలితమ్మకు కుంకుమ అభిషేకం చేశాక ఈ రూపులో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. అమ్మ రాక్షస సంహారం చేస్తున్నట్లుగా రక్తవర్ణంలో కుంకుమతో అమ్మ దర్శనం చూసినట్లుగా నేను భావిస్తున్నాను. అమ్మకు ఎంతో సంతోషంతో హారతినిచ్చానండి. నీ పూజకు పూసిన కదంబ పుష్పాన్ని, ఇక అమ్మను శాంతపరచడానికి గంధంతో అభిషేకం చేశానండి. అమ్మ తెలుపు రంగులో శాంతంగా మారిపోయింది. ఇక అమ్మకు మంగళ ద్రవ్యాలతో అభిషేకం చేశాను.
ఒక్కొక్క అభిషేకం తర్వాత అమ్మకు హారతి ఇచ్చానండి. ఇప్పుడు అమ్మ పసుపు, గంధము, ఎరుపు కలిసిన ఒక పువ్వులా కనిపిస్తున్నట్లుగా అనిపించిందండి. ఇక అమ్మను అమ్మా నీ పూజకు పూసిన కదంబ పుష్పాన్ని తీసి శుభ్రంగా కడిగి పంచామృతాలతో అభిషేకం చేస్తున్నానండి. మొదటగా ఆవు పాలు తీసుకొని అమ్మను పాలతో అభిషేకం చేస్తున్నాను. ఈ రోజు లలితా సహస్రనామాలు చదువుకుంటూ ఆరుబయట ఆవు పాలు చంద్రబింబము పడేలా పెట్టి లలితమ్మ సహస్రనామాలు చదివాక ఆ పాలను అమ్మకు నైవేద్యంగా పెట్టి ఆ పాలు మనము మన కుటుంబ సభ్యులంతా స్వీకరిస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయని మన నమ్మకం. బుజ్జి తల్లి పాలతో అభిషేకం చేసుకున్నాక ఎంత చక్కగా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇక ఆవు పెరుగుతో అభిషేకం చేస్తున్నానండి. అమ్మ ఎంతో పరవశించిపోతుంది. అమ్మ నాకు ఇంతటి భాగ్యాన్ని కలిగించింది అనిపిస్తుందండి. అమ్మా నీ పూజకు పూసిన కదంబ పుష్పాన్ని ఇక అమ్మకు తేనెతో అభిషేకం చేస్తున్నాను. చల్లని తల్లి భలే ముద్దుగా కనిపిస్తుంది. చక్కగా అభిషేకం చేయించుకుంటుంది. అమ్మ చక్కగా కూర్చుందండి. అమ్మా నీ పూజకు పూసిన కదంబ పుష్పాన్ని లలితమ్మ నీ సేవకు తరలిన భక్తి తరంగాన్ని ఇక అమ్మకు ఆవు నెయ్యితో అభిషేకం చేస్తున్నానండి. అలా అమ్మకు అభిషేకం చేస్తుంటే అమ్మ నన్నే అలా పలకరిస్తున్నట్లుగా అనిపించింది. నీ పూజకు పూసిన కదంబ పుష్పాన్ని చక్కనమ్మకు ఆ ముద్దుగుమ్మకు పంచదారతో అభిషేకం చేస్తున్నానండి. ఆ జగన్మాత ఎంత చక్కగా చేపించుకుంటుందో. ఏదైనా అమ్మ దయ లేనిది మనం ఏమి చేయలేమండి. ఇక అమ్మకు పంచామృతాలతో అభిషేకం అయ్యాక హారతి చూపించాను. అమ్మ ముసిముసి నవ్వులతో ఎలా చూస్తున్నది చూడండి ఫ్రెండ్స్. ఆహా అమ్మా ఏమి నా భాగ్యమో అనుకుంటూ సంతోషించాను. అమ్మది ఈరోజు లలితా జయంతి. ఈ రోజున అమ్మ పూజ చేసుకోవడము నా అదృష్టంగా భావిస్తున్నానండి. ఇక అమ్మకు పండ్ల రసాలతో అభిషేకం చేశాను. కమలాఫలం రసంతో అమ్మకు చక్కగా అభిషేకం చేస్తున్నానండి. ఆ తర్వాత అమ్మకు దానిమ్మ పండు గింజలు చాలా ఇష్టమట. అందుకే దానిమ్మ రసంతో అమ్మకు అభిషేకం చేశాను. ఇంకా అమ్మ పంచామృతాలతో పండ్ల రసాలతో ముసుముసు నవ్వులు చిందిస్తూ హారతిని స్వీకరించింది. ఎంత చక్కగా కుందనపు బొమ్మలా కూర్చొని అభిషేకం చేయించుకుంటుంది చూడండి ఫ్రెండ్స్. చూస్తేనే నా కనులు అమ్మను చూడడానికి సరిపోలేదేమో అనిపిస్తుంది. అమ్మా లలితమ్మ నీ పూజకు పూసిన కదంబ పుష్పాన్ని అమ్మ, నీ పాదధూళిలో నేనొక రేణువునమ్మా అని మనసులో అనుకుంటూ అమ్మకు హారతి ఇచ్చాను. చక్కగా హారతిని స్వీకరించింది అమ్మ. చక్కనమ్మ ఆ బంగారు తల్లి. ఇక అమ్మకు ద్రాక్షరసంతో అభిషేకం చేశానండి. డ్రై ఫ్రూట్స్ అంటే అమ్మకు చాలా ఇష్టమటండి. అమ్మకు దానిమ్మ గింజలతో అభిషేకం చేశాక ఎంత కలర్ఫుల్గా ఎంత ముద్దుగా కనిపిస్తుందో చూడండి ఫ్రెండ్స్. ఇక అమ్మకు హారతి చూపించాను. అమ్మ కలర్ఫుల్గా కనిపిస్తుందండి. ఇంకా ఇంతేనా, పూలతో అభిషేకం కావాలి అంటూ మారాన్ చేస్తుంటే పూలతో అమ్మకు పూలాభిషేకం చేశానండి. ఇక పూలతో అభిషేకం అయ్యాక అమ్మకు మళ్ళీ ఓ హారతిని ఇచ్చాను. అలా అమ్మనే చూస్తూ ఉండిపోయానండి. అభిషేకంలో అమ్మ ముసిముసి నవ్వులు చూస్తుంటే నాకు ఎంతో ఆనందం వేసింది. ఇక అమ్మకు చక్కగా కడిగి మెత్తని వస్త్రంతో శుభ్రం చేశానండి. ఇక అమ్మకు ఓ పువ్వు చేతిలో పెట్టాను. గంధము కుంకుమతో అలంకరించాను. ఇంతసేపు అమ్మను విసిగించాను. బుజ్జి తల్లి అలసిపోయింది. అందుకే అమ్మను చక్కగా శుభ్రం చేసి గంధము పసుపు కుంకుమలతో అలంకరించానండి. అమ్మకు మంగళ ద్రవ్యాలు పసుపు కుంకుమ గంధము అక్షంతలు పువ్వులు దీపం ధూపం నైవేద్యం ఇవి సమర్పిస్తే చాలు అమ్మ ఎంతో పరవశించిపోతుంది. ఎంత చక్కగా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. దగదగా మెరిసిపోతుంది అమ్మ. అమ్మ చుట్టూ పూలను అలంకరించానండి. అమ్మకి మందార పూలంటే ఎంతో ఇష్టం. అందుకే మందార పూలను అమ్మకు సమర్పించాను. బుజ్జి తల్లి చామంతులు మందారాలలో ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇదంతా కనకాంబరమాలలో ఉన్న ఆ లలితమ్మ కనులు పెద్దవి చేసుకొని అలా చూస్తూ ఉంది. గులాబీలతో అమ్మను అలంకరించాను. అమ్మ మృదు స్వభావిని. తెల్లని పూలు కూడా అమ్మకు చాలా ఇష్టమటండి. అందుకే తెల్లని పూలతో అమ్మను అలంకరించాను. అలాగే గన్నేరు పూలతో అలంకరించాను. మాఘ పూర్ణిమ రోజు గౌరీదేవి పుట్టినరోజు. ఇక గౌరమ్మను తెచ్చి తమలపాకులో కూర్చోబెట్టి అమ్మకు పసుపు కుంకుమ అక్షంతలు వేసి తెలుపు పసుపు ఎరుపు పూలతో అమ్మను అలంకరించానండి. ఇక గౌరమ్మకు చేతులెత్తి ఓ దండం పెట్టి లలిత అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పూలతో అలంకరిస్తూ ఉన్నాను. ఇంకా లలితా సహస్రనామం కూడా చదువుకోవాలండి. లేదండి మాకు ఇవన్నీ రావు అనుకునే వాళ్ళు ఓం శ్రీ మాత్రే నమః అంటూ అమ్మను మనసులో ధ్యానిస్తూ పూలతో అమ్మను అలంకరించుకున్నా చాలు. భక్తి ప్రధానం. అమ్మకు మనం మన సమయాన్ని కేటాయించాలి అంతే.
ఆ క్షణం అమ్మ పూజలో వచ్చి కూర్చుంటుందండి, డౌటే లేదు. అంత దయామయి, కరుణామయి, ప్రేమ అనే వర్షాన్ని కురిపిస్తూ ఆ వర్షంలో మనల్ని తడిపేస్తుందండి. ఆ వర్షంలో మనము తడిసి ముద్ద కావాల్సిందే. అంతటి ప్రేమ సాగరి అండి అమ్మ. ఇలా పిలిస్తే అలా వచ్చే బంగారు తల్లి ఆ లలితా త్రిపుర సుందరి, సృష్టి స్థితి లయకారిణి ఎంత చక్కగా కూర్చొని పూజ చేయించుకుంటుందో చూడండి ఫ్రెండ్స్. అమ్మ దయలేనిదే మనము అడుగు కూడా కదపలేమండి. మనం నిమిత్త మాత్రులం, చేసేది మనతో చేపించుకునేది ఆ చల్లని తల్లి లలితమ్మ. అమ్మకు కుంకుమ పూజ అంటే ఎంతో ఇష్టమండి. లలితా సహస్రనామాలు కానీ లలితా అష్టోత్తరం కానీ చదువుకుంటూ, లేదంటే ఓం శ్రీ మాత్రే నమః అని ధ్యానం చేసుకుంటూ కుంకుమ పూజ చేసుకోవాలి. పూజ అనంతరం ఆ కుంకుమను అమ్మకు సమర్పించి ఆ కుంకుమను మన కుటుంబ సభ్యులము ధరించాలి. దాని వలన ఆరోగ్యం చేకూరుతుంది. పెళ్లి కాని వాళ్లకు పెళ్లి అవుతుంది. పిల్లలు వినయ విధేయతలు కలిగిన విద్యావంతులు అవుతారండి. కుటుంబం అంతా సంతోషమయం, ఆనంద నిలయంగా మారుతుంది మన ఇల్లు. ఎందుకంటే అమ్మ అక్కడ కూర్చుండిపోతుందండి. కొన్ని క్షణాలు రెప్పపాటు సమయమైనా అమ్మ మనల్ని చూస్తే చాలండి, కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ఇంకా అమ్మకి హారతి ఇచ్చాను. అమ్మ చిరుమందహాసంతో నన్ను చూస్తూ ఉంటే అమ్మకు ధూపం చూపించాను. ఇక అమ్మకు తాంబూలం ఇచ్చానండి. అమ్మ తాంబూలం స్వీకరించింది. అమ్మ హారతిని కూడా స్వీకరించు తల్లి. ఇంత సమయము నాతో ఉన్నందుకు అమ్మ పాదాలకు శతకోటి వందనాలు సమర్పించుకున్నాను. ఇంకా నేను ఇంతసేపు పూజ చేస్తూ అమ్మను అలానే చూస్తూ ఉండిపోయాను కదండి. అమ్మకు దిష్టి తీశానండి. ఎందుకంటే అమ్మకు నా దిష్టి తగిలేలా ఉందండి. పూజ చేస్తున్నంతసేపు అమ్మను నేను అలా చూస్తూ ఉండిపోయాను. బుజ్జి తల్లికి ఎంత దిష్టి తగిలిందో. అమ్మకు పిండి జ్యోతులు వెలుగుతూ ఉన్నాయి. ఆ దీపాల వెలుగులో చిరుమందహాసంతో దేదీప్యమానంగా వెలిగిపోతుందండి. హారతిని అమ్మకలా చూపిస్తూనే ఉన్నానండి. అమ్మ ఆ పూల అలంకరణలో ముద్దుగా కూర్చుండిపోయింది. పూలు, పండ్లు, మంగళ ద్రవ్యాలు, పసుపు, కుంకుమ, గంధము, పుష్పము, అక్షంతలు, తాంబూలము, దీపము, ధూపము, నైవేద్యాలు. ఇక నైవేద్యాల విషయానికొస్తే గుడాన్న ప్రీతమానస అంటాము. అమ్మకు పరవన్నం అంటే చాలా ఇష్టం. పులిహోర, దద్దోజనం చేసుకొని అమ్మకు సమర్పించానండి. అమ్మ చక్కగా నాతో పూజ చేయించుకున్నావు బుజ్జి తల్లి, నీ దయ నా మీద ఎంతో ఉందమ్మా. ఇలా నాతో పూజ చేయించుకున్నందుకు నేను ఎంతో మురిసిపోతున్నాను. ఏమీ నా భాగ్యము అనుకుంటూ ఆ తల్లిని అలానే చూస్తూ అమ్మకు ధన్యవాదాలు చెప్పాను. ఇలా అమ్మను చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది. మీరు కూడా అమ్మను చూస్తూ ఓం శ్రీ మాత్రే నమః అని వీడియో చూస్తున్నంతసేపు అమ్మ నామస్మరణ చేసుకోండి ఫ్రెండ్స్. అంతే, అమ్మ మన చెంతకు తప్పకుండా చేరుతుంది. అమ్మ మనపై దయతో మన దగ్గరికి వస్తే ఇక ఈ జన్మకు ఇంకేమి కావాలి? ఈ కలియుగంలో ఏమీ చేయనవసరం లేదండి. పూజలు, ఆర్భాటాలు అమ్మకు అవసరం లేదు. కేవలం అమ్మ నామస్మరణ చేసినా చాలండి. మనపై కరుణతో మనం పడే బాధల నుండి అమ్మ బయటికి లాగేస్తుంది. అమ్మ చిన్నపిల్లవాడిని నిప్పు ముట్టుకుంటే పరుగు పరుగున వచ్చి కాలుతుందిరా అని గబుక్కున ఆ పిల్లవాడిని ఒళ్ళోకి లాగేసుకున్నట్టే, అలాగే కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న మనల్ని బయటకి లాగేసి ఓదార్చుతుంది. అదే మరి అమ్మంటే, అమ్మ దయంటే. అమ్మ దయుంటే అన్నీ ఉన్నట్లే, అంతే కదండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.